అశోక్ గారు. సార్ ఏంటి ఫస్ట్ క్యాబినెట్కి సంబంధించినటువంటి వ్యవహారము వాళ్ళు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధానంగా హామీలు అయితే తీసుకొచ్చారు సూపర్ సిక్స్ అనే పేరుతో ఆ సూపర్ సిక్స్ ఈ ఏడాదికి లేనట్టే అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే నిన్న క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే నిన్న కేబినెట్ సమావేశం ప్రధానంగా ఉమ్, ఒకటి క్లారిటీ ఇచ్చింది. ఉమ్, రెండు, కేబినెట్ సమావేశం ఆ తర్వాత చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడడం ఇవన్నిట్లో జగన్ ఎఫెక్ట్ చాలా బలంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా డిసెంబర్ నెలలో రైతులకు సంబంధించిన ఆందోళన, విద్యుత్ ఛార్జీల పెంపు పైనటువంటి ఆందోళన, జనవరి నెలలో బహుశా జరగలేదు, 3వ తేదీ 29 జరుపుతారు విద్యార్థుల ఫీజుకు సంబంధించిన అంశం. ఉమ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు గారు నేను ఆ రోజే చెప్పాను ఆయన చేయడని, ఇప్పుడు మోసం చేస్తున్నారనే విషయాన్ని పదే పదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన కారణంగా ఉమ్, దాని ఎఫెక్ట్ కేబినెట్ మీద పడతా ఉంది. ప్రజల్లో కూడా తేడా వస్తుందన్న విషయం బహుశా ప్రభుత్వం గమనించినట్టుంది. అందువల్ల ఒకటి విపరీతమైన ఆశలు కల్పించకుండా, అంటే రేపు అమలు చేస్తారా ఎల్లుండాల అమలు చేస్తున్నారా అనే గందరగోళం లేకుండా కొంత వాయిదా వేసినట్టు చెప్పడం. రెండోది, అమలు విషయంలో మేము వెనక్కిపోవట్లేదు, అమలు చేస్తామని ఆశ, అదే సమయంలో కొంచెం హెచ్చరిక ఉమ్, జరగబోయే పరిణామాల పట్ల రెండు దానికి కనిపిస్తాయి. అది టోటల్ గా సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఎఫెక్ట్ బలంగానే కనిపిస్తా ఉంది. ఉమ్, అయితే వారు చెప్పిన దాంట్లో ఒకటి, ఈ సంవత్సరం సూపర్ సిక్స్ లో టూ రన్స్ కొట్టారు. ఉమ్, 6 రన్స్ కొట్టాల్సి 2 రన్స్ కొట్టడం ప్రారంభించారు. ఓకే. ఒకటి కొంచెం బలంగానే కొట్టారు. ఉమ్, అదేదంటే పెన్షన్స్ సంబంధించినంత వరకు అవును. దాంట్లో కూడా విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు. ఉమ్, దాంట్లో ఏమన్నారు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అవును. అన్నారు. ఉమ్, ఇది అమలు కాల, నాకు తెలిసి అమలు అవుతుంది కూడా అనుకోవట్లేదు, అమలు కావాలని నేను కోరుకోవట్లేదు. కానీ ఉమ్, ఎలక్షన్ లో వాళ్ళు పెట్టారు, సంపూర్ణం కాదు అంటున్నాం. ఉమ్, రెండో పాయింట్, వాలంటీర్ల విషయంలో దాన్ని వెనక్కి పోయినారు. ఉమ్, ఇప్పుడు ప్రధానంగా దీపం కనెక్షన్ సంబంధించి స్టార్ట్ చేశారు. ఉమ్, లాంచింగ్, ఒక రకమైన లాంచింగ్, మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు కానీ లాంచ్ చేస్తారు. కొన్ని విమర్శలు ఏమొస్తున్నాయి, ఒక పత్రికలు వచ్చింది, తిరుపతి జిల్లాలోనే ఉమ్, దాదాపు 1,00,000 గ్యాస్ సిలిండర్లకి ఆ అనుమతి ఉన్నా ఇప్పుడు 40 రోజులు అవుతుంది కానీ ఇంతవరకు వాళ్ళకి రీఎంబర్స్మెంట్ పడలేదు ఆ డబ్బులు అని. మామూలు 48 గంటల్లో పడాల్సింది ఇన్ని రోజులు అవుతున్నా పడలేదు ఉమ్, అని ఒక విమర్శ వస్తుంది. 1,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఓకే. అంటే బడ్జెట్ లోపాలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఏదైనప్పుడు కూడా ఈ సంవత్సరం మార్చి వరకు ఒక సిలిండర్ తో దీపం ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. పెన్షన్స్ అమలు, మిగతా 4 కీలకమైనటివి అమలు కావట్లేదు. దీంట్లో సామాజిక పెన్షన్స్ ప్రజలను బాగా ప్రభావితం చేసింది. ఉమ్, ఆ తర్వాత బాగా ప్రభావితం చేసిన అంశం రైతు భరోసా, తల్లికి అవును. వందనం. అవును. ఈ రెండు చాలా కీలకమైంది. ఉమ్, ఈ రెండు సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చేయట్లేదనే దాని పట్ల నెగిటివ్ ఉంది. ఉమ్, కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఆశ ఉంది, హామీ ఇచ్చారు, కానీ కొత్త పథకం అది ఒక రకంగా ఓకే. అమలు చేయాలంటే. ఉమ్, కానీ తల్లికి వందనం, రైతు భరోసా అనేది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. అది ఉమ్, దాన్ని ఎప్పుడైతే అమలు స్టార్ట్ చేయలేదో ఇంకా మాకు ఎవరేమో అనే నెగిటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఇది ఉమ్, ప్రభుత్వానికి చాలా నష్టం. అంటే చేస్తారని ఆశుడడం మీరు, వీళ్ళు మమ్మల్ని అన్యాయం చేసేసారు, మోసం చేశారని అంటే అది నెగిటివ్ అయిపోతుంది. కారణం ఉమ్, ఏంటి, అది కంటిన్యూ ప్రోగ్రామ్. నువ్వు కొత్త ఓకే. ప్రోగ్రామ్ అయితే 6 నెలలు, సంవత్సరం స్టడీ చేస్తామని చెప్పు, ఈ రెండిట్లో స్టడీ చేయడానికి ఏమీ లేదు. ఉమ్, రైతు భరోసా అయితే ఆల్రెడీ ప్రధానమంత్రి దగ్గర నుంచి 2,000, 2,000, 4,000 పడిపోయింది. మరి జనవరిలో 3వ దగ్గర 2,000 పడిపోతుంది. ఉమ్, కానీ మంది ఇంకా స్టార్టే చేయలేదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంది బాగా. ఇంకా రైతు భరోసా విషయంలో బాగా ఒత్తిడి ఉంది. ఓకే. తల్లికి వందనం కూడా ఒత్తిడి ఉంది. అందువల్ల ఈ రెండు అమలు చేస్తాం, కాకపోతే ఇప్పుడు కాదు అని ఓకే. చెప్పడంతో పాటు కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఉమ్, అనుమానం లేదు, ఒకటైతే డైరెక్ట్ గా చెప్పేసినారు, అదేది రైతు భరోసాకు సంబంధించి అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో ఉమ్, దాంట్లో ఖచ్చితంగా జగన్నే ఫాలో అవుతున్నారు. ఉమ్, అప్పుడు జగన్నే ఆడిపోసుకున్నారు. ఉమ్, ఏం చెప్పారు, నువ్వు 12,500 ఇస్తానన్నావు, కానీ ఆచరణలో 13,500 అని చెప్పుకుంటున్నావు, ఇచ్చింది 13,500. కానీ నువ్వు కేంద్ర ప్రభుత్వం 6,000 జాయిన్ చేసి ఇచ్చేస్తున్నావు, అవును. కాబట్టి నువ్వు ఇంకా 5,000 బాకీ ఉన్నావు. ఉమ్, ఆ రకంగా 5,500 25,000 బాకీ ఉన్నావు అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసినారు. ఉమ్, రెండోది, నువ్వు మూడు సార్లు ఇస్తున్నావు, దానివల్ల లాభం ఉంది, 2,000 ఒకేసారి ఇవ్వాలన్నాడు. ఉమ్, ఇది ఎన్నికల్లో ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినాడు, 12,500 కేంద్ర ప్రభుత్వంతో కలిపిచ్చేస్తున్నాడు, ఇంకొక 5,000 బకాయి పెట్టేసినాడు. మేమైతే సపరేట్గా ఇస్తాం, అది 20,000 ఇస్తాం, అది కూడా ఒకేసారి ఇస్తాం. ఓకే. ఇది బాగా నానుకుపోయింది ప్రజల్లో. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అది ఇవ్వడం అని చెప్పేశాడు. ఇప్పుడు 1 ఇయర్ మొదటి సంవత్సరం ఎగ్గొడేసినారు. ఉమ్, తప్పు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైపించి కేంద్ర ప్రభుత్వం 2 దఫాలు ఇచ్చింది, 3వ దఫా జనవరిలో ఇస్తుంది. ఉమ్, నువ్వు ఇంక ఇస్తే జూన్లో ఇస్తావు, జూన్లోనో జూలైలోనో ఇస్తావు కేంద్ర ప్రభుత్వంతో కలిపి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 10,000 పెంచింది. అవును.
6,000 నుంచి 10,000 పెంచింది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఆ 10,000ని 3 దఫాలుగా ఇస్తారు కదా వాళ్ళు, 3, 3, 3 లేకపోతే 4 ఎట్లా 3 దఫాలుగా ఇస్తారు. మీరు కూడా 3, 3, 4 అట్లా ఇవ్వాలి. ఇట్లా ఇచ్చితే మీ ముద్ర పడదు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి డే 1 నుంచి ఇచ్చేసినాడు. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరుగా చేయలేదు. దట్టు దాని పథకాన్ని కూడా కేంద్రంతో మాట్లాడుకొని ప్రధానమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టాడు. అంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి కేంద్రంతో మాట్లాడుకున్నాడు, తక్షణంగా వాళ్ళతో పాటు వేసేసినాడు. అందువల్ల ఆయన ఇచ్చిన హామీ 12,500 సొంతంగా అన్నా 13,500 ఒక 1,000 రూపాయలు పెంచే మా వాళ్ళు ఇచ్చినాళ్లే, కేంద్రం ఇస్తే మీ రాష్ట్రం ఇస్తే అనుకున్నారు ప్రజలు. ఇక్కడ మనం వచ్చేసరికి ఏమైంది? మొదటి దఫా ఎత్తేసినాం జెండా. దానివల్ల ఏంది? కేంద్రం వేరు, మీరు వేరుగా మారిపోయినారు. మొదటి సంవత్సరం అన్యాయం చేసిన వాళ్ళు మిగిలిపోయినారు. రెండోది ఇప్పుడు 10,000 ఇస్తామంటున్నారు కేంద్రంతో కలిపి. మీరు అట్లా చెప్పింది ఎలక్షన్ లో.